నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. కన్న కూతుర్లే తనకు తెలియకుండా తన ఆస్తిని అమ్ముకుని తనను రోడ్డు మీదకే నెట్టేశారని ఒక తండ్రి తన ఆవేదన వ్యక్తం చేసిన విషాదకర ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ మారేడ్పల్లికి చెందిన మహంకాళి రాజలింగం మాట్లాడుతూ తాను మిధానిలో ఉద్యోగం చేశానని, తనకు 3 కూతుర్లు ఉన్నారని, 3 వివాహాలు కూడా చాలా గ్రాండ్ గా చేశానని తెలిపారు. 2 కూతుర్లు మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్నారని, చిన్న కూతురుకు మాత్రం ఇంట్లోనే ఉంటుందని తెలిపారు. తన భార్య పేరు పైన ఉన్న స్థలాన్ని తనకు తెలియకుండానే మోసపూరితంగా సంతకాలు తీసుకుని అమ్మేశారని ఆరోపించారు. తనను మోసం చేసిన తన కూతుర్లు అల్లులపై తగిన చర్యలు తీసుకుని తనకు తగిన న్యాయం చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆమె భర్త కొద్దిగా మెడికల్లో ఇక్కడ నా మిధాని దగ్గరనే అందులోనే పనిచేస్తాడు. ఓవైసీ హాస్పిటల్లో పనిచేస్తుండే ఆయన కొద్దిగా మెడికల్ బాగా తెలుసు. ఇక అయినా అట్లా చెప్పుకొచ్చిండు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? నువ్వు రోడ్డు మీద ఏదో పడేస్తారని చెప్పి నువ్వు మాట్లాడడం జరిగింది కదా, అది ఏంటి అసలు చెప్పి? నన్ను ఎవరు చూసుకోలేదు సార్. నన్ను వీళ్ళు ఎవరు ఏం లేదు, వచ్చి అడక్కం లేదు, చేసుకోం లేదు, తిన్నవాళ్ళని అడిగేటోళ్ళు లేదు, ఏమీ లేదు. నేనే బట్టలు చూసుకోవాలి, నేనే స్నానం చేసుకోవాలి, నేనే అది చూసుకోవాలి అంతే. మరి ఇప్పుడు పరిష్కారం ఏంది? ఇప్పుడు ఇల్లు ఏదో తాళం వేసారు అన్నారు కదా, ఏంటి తాళము? అది ఆ పెద్ద ఆయన అది అమ్ముకున్నాడు సార్. ఇల్లు ఈ జాగా ఇస్తే ఈ జాగా ఇచ్చిరా? ఈ జాగా పెద్ద ఆయనకి ఇచ్చిన అల్లుడికి. అది అమ్ముకున్నాడు. ఆ కొన్నోడు వాడు తాళాలు వేసిపోయింది. నీకు తెలియదా ఇది? నాకు తెలియదు. అంటే ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందా సార్? ఇల్లు నా పేరు, నా భార్య పేరు మీద, మొత్తం నా భార్య పేరు మీద మొత్తము. రాజనరసమ్మ ఆమె పేరు. ఆమె చనిపోయింది సార్. ఆమె చనిపోయిన తర్వాత నాకు చుట్టుకుంది జాగా. ఎవరు చూస్తలేదు వద్దు. మరి నీకు ఇప్పుడు ఏం కావాలి సమస్య? ఇప్పుడు నా ఇల్లు నాకు కావాలి సార్. నా ఇల్లు నాకు ఇస్తే కిరాయికి ఇచ్చి బతుకుతాను. పని మనుషులు పెట్టుకొని పంపించుకుంటాను. సరే, ఇప్పుడు తాళము వేసిరు అన్నారు కదా, మరి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు కదా మరి మీరు? ఈ ఇంట్లో ఉన్నా సార్. ఇది మొదటి నుంచి ఉంటున్నా. ఇది ఒకటి రూము పెట్టేసి ఇది అవన్నీ తాళాలు వేసుకొని పోయాడు కొన్నాడు ఊకుంటాడా సార్? పైసలు ఇస్తే. సరే, మరి ఇప్పుడు నీకు ఎవరు అన్నం పెడుతున్నారు? నాకు పంపిస్తే నా చిన్న బిడ్డ పంపిస్తుంది. మళ్ళా అది ఆపరేషన్ అయింది, కన్ను ఆపరేషన్ అయింది. దాన్ని నేను షార్ట్ అన్న తర్వాత చెప్పు. ఓకే, రెడీ. నా పేరు రాజలింగం. మీ దానిలో పనిచేస్తాను. అక్కడ రిటైర్డ్ అయిపోయినా. నేను చదివింది హెచ్ఎస్సి, పాత హెచ్ఎస్సి. నేను ఐటీఐ చేసినాను. మంచి ఉద్యోగం దొరికింది మిదారిలో. అది కదా. ఇప్పుడు ఏం జరిగింది? సమస్య అసలు ఏంటి? నా సమస్య, నాకు ఈ నన్ను సరిగా చూడడం లేదు. నీకు ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు. 3 పెళ్ళిళ్ళు అయినాయా? 3 పిల్లలు నేనే చేసిన. నేను ఒక్కరినే చేసిన. ఎవరి సహాయం తీసుకోలేదు. మగ పిల్లలు ఎవరు లేరు? ఎవరు లేరు. పెద్ద పాప ఏం చేస్తుంది? పెద్ద పాప టాబ్లెట్ కంపెనీలో పనిచేస్తుంది. ఏదో సూపర్వైజరో మేనేజరో ఏదో ఉన్నది, నాకు తెలియదు. నేను అడగలేదు. రెండో పాప ఇంట్లో మున్సిపాలిటీ అది ఇది సార్ మెడికల్ దాంట్లో పనిచేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్. 3 ఆమె ఇంట్లో ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది. 3 పెళ్ళిళ్ళు నువ్వే చేసినావు? 3 పెళ్ళిళ్ళు నేనే చేసిన. ఇప్పుడు అసలు నీ సమస్య అసలు ఏంటి చెప్పు? నా సమస్య నన్ను చూడడం లేదు సార్. ఎవరు చూస్తలేదు. ప్రస్తుతం రోజు అన్నం ఎక్కడ ఎట్లా ఫీడ్బ్యాక్? నా చిన్నాడు పంపిస్తాడు. ఇక వాళ్ళకు ఇష్టం ఉన్నప్పుడు రెండోడు వచ్చి తెస్తాడు. 12 గంటల తర్వాత 2 గంటలు చేస్తాడు. 12 గంటల లోపల, 12 నుంచి 2 గంటల లోపల ఎప్పుడన్నా చేస్తాడు. అది నా ఆపరేషన్ అయిందని చేస్తుండు. ఏం ఆపరేషన్ అయింది? నా కన్ను ఆపరేషన్ అయింది. ఇగో సార్. అది ఎవరు చేయించారు? అది నా ఫ్రెండు హరి, నాకు రిలేషన్ అవుతాడు. ఆయన ఒక్కైన ఎవరు రాలేదు నాకు ఆపరేషన్కు, ఎవరు చూడడానికి రాలేదు అని నా బిడ్డకు చెప్తే, నా బిడ్డ ఏమన్నదంటే అది పెద్ద ఆపరేషన్, మైనర్ ఆపరేషన్, దానికి మేజర్ ఆపరేషన్. ఇప్పుడు నీకు ఫైనల్గా ఏం కావాలి చెప్పు? నాకు ఫైనల్గా నా ఇల్లు నాకు కావాలి సార్.
నా ఆస్తి ఎంత ఉన్నదో నా ఇల్లు నాకు కావాలి. నాకు ఇల్లు కూడా అవసరం లేదు, నా జాగా నాకు ఇచ్చేస్తే సార్. మొత్తం నా జాగా ఎంత ఉన్నదో అంత నా పేరు మీద, నా భార్య పేరు మీద ఏమున్నదో ఆ జాగా నాకు మొత్తం ఇచ్చేసి నేను ఎట్లనో బతుకుతా, గుడి చేసుకొని బతుకుతా, ఎట్లనో బతుకుతా. ఇటు చూడు. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా కాగితాలు రాసి ఇచ్చినావా? ఎవరకు? నీ బిడ్డలకి ఏమైనా ఇది ఈ జాగా అమ్ముకోని కానీ వాటాలు ఏమైనా పంపినా? నేను అమ్ముకోమని రాసియలేదు సార్, బతుకుర్రి అని చెప్పిన. బతుకుర్రి అంటే అమ్ముకోమని ఎవరు చెప్తారు సార్? ఆ పని నేను చెయ్యనా? నేను లీగల్గా నువ్వే దీన్ని సంపాదించింది, మీ భార్య కానీ నీ భార్య పేరు మీద ఉన్నా. నేనే ఏమైనా ఆస్తి పాస్తి పంపకాలు ఏమైనా చేసినావా అని? ఈ ఆశ అంటే ఈ ఇంట్లో ఉండరు, ఇది ఇచ్చుకొని ఆమె ఇది కట్టుకోరి అని చెప్పిన నేను. రాతపూర్వకంగా ఇచ్చిండొచ్చు, ఇవ్వకపోతుండొచ్చు, అంత జ్ఞాపకం లేదు, అంత జ్ఞాపకం లేదు. అబద్ధం ఎందుకు చెప్పాలి? మరి ఇప్పుడు నువ్వు ఇవన్నీ వాళ్ళు ఎందుకు వచ్చి తాళాలు వేసుకొని వేరే వాళ్ళకి అమ్ముతారు మరి అట్లా? ఈయన కొన్నైనా తాళాలు వేసుకొని పోయిండు. ఆమెనేమో కిరాయికి ఇచ్చి పత్తా ఉన్నది, అది సరిగా టైంకి వస్తుంది, కిరాయి తీసుకొని పోతుంది. నేను పలకరి అది చిన్నవా అన్నది, బాగున్నవా అన్నది, ఏమన్నది. ఎందుకు వస్తుంది అంటే, టిఫిన్ పంపుతుంది అంటే ఈ కన్ను ఆపరేషన్ అయింది కాబట్టి వచ్చింది. ఆ కన్ను ఆపరేషను ధర్మాత్ముడు ఒకరు హరి అని ఉన్నాడు, వాడు తీసుకుపోయి చేయించాడు ఇక్కడ.